జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తెలంగాణ లోక్సభ ఎన్నికల వాతావరణం నెమ్మదిగా హీటెక్కుతుంది. బీఆర్ఎస్ పూర్తిగా మౌనంలోకి వెళ్లిపోయింది. బీజేపీ నింపాదిగా తన పని తాను చేసుకుపోతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రమే మల్లగుల్లాల పడుతుంది. నామినేషన్ దాఖలు గడువు దగ్గర పడుతున్నప్పటికీ అభ్యర్థుల ఖరారు ఓ కొలిక్కి రాలేదు. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఇంకా పెండింగ్లోనే పెట్టింది. అసెంబ్లీ ఫలితాల దెబ్బకు కోలుకొని బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలపై అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. తూతూ మంత్రిపు సభలే తప్ప గెలుస్తామనే భరోసా బీఆర్ఎస్ అభ్యర్థిలో కనిపించడం లేదు. గులాబీ పార్టీ నీరసపు ధోరణిని సాకుగా తీసుకున్న హస్తం పార్టీ కొత్త పల్లవి అందుకుంది. కూతురు బెయిల్కు బదులుగా 5 లోక్సభ స్థానాలను బీజేపీకి సుపారీ ఇచ్చేలా కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వాస్తవానికి ఈ 5 స్థానాలు 3 బీజేపీ పక్కాగా గెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. మరో 2 సెగ్మెంట్లలో గట్టిపోటీ ఎదురైనా గట్టెక్కే అవకాశాలున్నాయని కూడా కమలం పార్టీ ఖరారు చేసుకుంది. కాంగ్రెస్ అంతర్గత సర్వేలు కూడా ఇదే తేలినట్టు ఆ పార్టీ నేతలు పరోక్షంగా అంగీకరిస్తున్నారు. హస్తం పార్టీ ఓడిపోయే స్థానాలను ముందే గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ నెపాన్ని బీజేపీపై నెట్టేందుకు కొత్త వాదనను ఉత్పత్తి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నారాయణపేటలో జరిగిన ప్రచార సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేశారు. కవిత బెయిల్ కోసం 5 స్థానాలను బీజేపీకి ముట్టజెప్పారని నిందించారు. ఈ 5 స్థానాలు బీజేపీకి సిట్టింగ్ స్థానాలు కావు, కానీ బీజేపీకి బలమైన స్థానాలు. కాంగ్రెస్ కు ధీటైన పోటీ ఇస్తున్న స్థానాలు కూడా కావడంతో సీఎం వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. పాలమూరు, చేవెళ్ల, భువనగిరి, మల్కాజ్గిరి, జహీరాబాద్ స్థానాల గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఈ 5 స్థానాల్లో బీఆర్ఎస్ తన అభ్యర్థులను బరిలోకి దింపినా వ్యూహాత్మక మౌనం పాటిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగా దక్షిణ తెలంగాణలోని ముఖ్యమైన 5 స్థానాలను బీజేపీకి సుపారీగా ఇచ్చిందన్నారు. కవిత బెయిల్ కోసమే తిహార్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. దక్షిణ తెలంగాణలో గోషామహల్తో సరిపెట్టుకుంది. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ మైదానాన్ని బీజేపీ క్రమంగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. దక్షిణ తెలంగాణలో బీజేపీకి నికరమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ సీట్లు తర్జుమా కావడం లేదు. చేవెళ్ల, మల్కాజ్గిరి, జహీరాబాద్ సీట్లు తమవేనని కమలం పార్టీ అంచనా వేసింది. పాలమూరు, భువనగిరి స్థానాల్లో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందనే అంచనాలతో ఉంది. కాంగ్రెస్ మాత్రం ఈ 2 స్థానాలతో కలిపి 5 స్థానాలను బీజేపీకి కట్టబెట్టింది. ముఖ్యమంత్రి లెక్క ప్రకారం 4 సిట్టింగ్ స్థానాలైన కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్ సహా కొత్తగా జహీరాబాద్, భువనగిరి, పాలమూరు, మల్కాజ్గిరి, చేవెళ్ల స్థానాలు కూడా చేరితే బీజేపీ ఖాతాలోకి మొత్తం 9 సీట్లు వస్తాయని లెక్క తేలింది. అధికార కాంగ్రెస్ పార్టీ పదే చేస్తున్న ఆరోపణలను నిశితంగా పరిశీలిస్తే ఖమ్మం, వరంగల్ జిల్లాలోని స్థానాలు మినహా మిగతా స్థానాలేవీ తమకు రావని తామే ఒప్పుకుంటున్నట్లుగా అర్థమవుతుంది. ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తున్నప్పుడు వాటి ప్రతిక్రియలు ఎలా ఉంటాయో అంచనా వేసుకున్న తర్వాత మాత్రమే మాట్లాడాలి. అలా కాకుండా అనర్గళ ఉపన్యాసంలో ఓ ఆరోపణ కూడా జత చేసి విమర్శలకు దిగితే అది కాస్త బూమరాంగ్ అవుతుంది. తెలంగాణలోని 5 కీలక పార్లమెంటు స్థానాలను బీజేపీకి అప్పనంగా ఇవ్వడానికి అవేవి కేసీఆర్ జాగీరులోని ప్రాంతాలు కాదు, లోక్సభ నియోజకవర్గాలు. ఈ పార్లమెంటు సెగ్మెంట్లలో బీజేపీ, బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అంతేకాదు మరో 10 ఏళ్లు రేవంతే ముఖ్యమంత్రి అని ఆ పార్టీ నేతలు, మంత్రులు పదే ప్రకటిస్తున్నారు. ఇంత బలమున్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ బీజేపీకి ఇస్తానన్న 5 సుపారీ స్థానాలు గెలిచే అవకాశం లేదా? పరాజయం భయపెడుతున్నందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా అనే అనుమానాలు రావడం సహజం. బీజేపీ సిట్టింగ్ స్థానాలతో పాటు ముఖ్యమంత్రి ప్రస్తావించిన జహీరాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి, మహబూబ్ నగర్ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ దాదాపు ఆశలు వదులుకున్న స్థితి కనిపిస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు. చేవెళ్లలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీకి చివరి నిమిషంలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో స్థానిక కాంగ్రెస్ శ్రేణిలో తీవ్ర వ్యతిరేకత ఉంది. స్థానికేతరుడనే భావన ఉంది. సెగ్మెంట్లో ప్రాబల్యం ఉన్న పట్నం కుటుంబంతో రంజిత్ రెడ్డికి తొలి నుంచే సఖ్యత లేకపోవడం వల్ల సహకారం లభించే అవకాశం లేదు.
దీంతో చేవెళ్ల కాంగ్రెస్ లెక్కలో లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొండ, పట్నం, పటోళ్ల కుటుంబాలకు రాజకీయ ప్రాబల్యం ఉంది. ఇందులో కొండ కుటుంబం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న విశ్వేశ్వరరెడ్డి చాలా బలమైన అభ్యర్థి. పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి కుటుంబం బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ రాజకీయ స్తబ్దతలో ఉంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం సొంత పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డితో ఉన్న విభేదాలతో ఉప్పు నిప్పులా వ్యవహరించింది. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి మధ్య మొదటి నుంచి సఖ్యత లేదు. పట్నం కుటుంబం కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న తరుణంలోనే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం, మజ్లిస్ నేత హైదరాబాద్ ఎంపీ అసద్ ఓవైసీ ప్రోద్బలంతో చేవెళ్ల సీటు దక్కడం చకచకా జరిగిపోయాయి. చేవెళ్ల సీటు ఖరారైపోయిన తర్వాత పట్నం కుటుంబం కాంగ్రెస్ కండువా కప్పుకుంది. దీంతో మరో దారి లేక మల్కాజ్గిరి స్థానాన్ని తీసుకోవాల్సి వచ్చింది. చేవెళ్ల సీటు ఆశించిన పట్నం కుటుంబానికి ఆశాభంగం ఎదురైంది. ఆఖరుకు ఇష్టం లేని మల్కాజ్గిరి స్థానంలో పోటీ చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. పట్నం కుటుంబానికి మల్కాజ్గిరి స్థానం తీసుకోవడం ఇష్టం లేదు. పెద్ద నియోజకవర్గం కావడం, లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా లేకపోవడం హస్తం పార్టీ అభ్యర్థికి ప్రతికూలంగా మారింది. అంతేకాదు అర్బన్ ఓటర్ల ప్రాబల్యం ఎక్కువ. ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలపడింది. దీనికి తోడు మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఇతర రాష్ట్రాల ఓటర్లు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. వీరంతా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి పట్నం కుటుంబానికే కాదు, కాంగ్రెస్ అధిష్టానానికి కూడా మల్కాజ్గిరిలో గెలుస్తామనే నమ్మకం లేదు. బీజేపీ అభ్యర్థి బూర నరసింహ గౌడ్ భువనగిరి సెగ్మెంట్లో దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నారు. సామాజిక వర్గాల సమీకరణను, బలమైన కుల సంఘాలు, మధ్యతరగతి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పైగా సెగ్మెంట్లో 3 లక్షలకు పైగా గౌడ సామాజిక వర్గం ఓట్లున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థికి స్థానిక కేడర్ సహకారం లేకపోవడం, నియోజకవర్గానికి పెద్దగా పరిచయం లేని వారు కావడంతో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాల పడుతుంది. భువనగిరిలో పోటీ పార్టీల మధ్య కాకుండా బీసీ వర్సెస్ రెడ్డిగా మారడంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు విషయంలో ఆశలు వదులుకుంది. భువనగిరి లోక్సభ స్థానంలో 2009లో నామమాత్రంగా ఉన్న బీజేపీ 2014లో 1,82,000 ఓట్లు సాధించింది. మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ బాగా వేసింది. బీఆర్ఎస్ ఓటు మొత్తం దాదాపు కాంగ్రెస్ వైపు మళ్లింది. ప్రధానంగా మహబూబ్ నగర్ అసెంబ్లీ పరిధిలోని 40 ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అయితే లోక్సభ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తలెత్తాయి. వంశీచందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సీనియర్ నేతలు, శాసనసభ్యులు వ్యతిరేకించారు. మరికొంతమంది మైనార్టీ నేతలకు ఇవ్వాలని పట్టుబట్టారు. ముస్లిం ఆశావహులకు టికెట్ కేటాయిస్తే సమీకరణలు మారి బీజేపీ గెలుస్తుందనే భయంతో వంశీచందర్ రెడ్డిని ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. వంశీచందర్ రెడ్డిని వ్యతిరేకించే వర్గాలు బలంగా ఉండడంతో పాటు 7 ఎమ్మెల్యేలకు అంగీకారం లేకపోవడంతో కాంగ్రెస్ గెలుపు కష్టంగా మారింది. వంశీచందర్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి 3వ స్థానంతో సరిపెట్టుకోవడం కూడా వ్యతిరేకతకు కారణమంటారు. అంతేకాకుండా నియోజకవర్గంలో బీజేపీ 34% ఓట్లు ఉండడంతో పాటు లంబాడి, యాదవ, బోయ సామాజిక వర్గాల్లో కమలం ప్రాబల్యం ఉంది. ఈ అన్ని అంశాలు బీజేపీకి కలిసొస్తాయంటారు స్థానికులు. జహీరాబాద్లో సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్కు లింగాయత్ సామాజిక వర్గంపై పట్టుంది. పారిశ్రామికవేత్తగా, వితరణశీలిగా పేరుంది. మహారాష్ట్ర రాజకీయాల ప్రభావం జహీరాబాద్ పై బలంగా ఉంటుంది. రామ మందిర నిర్మాణం తర్వాత జహీరాబాద్ సెగ్మెంట్లో బీజేపీ అనుకూలత పెరిగింది. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ సొంతంగా 2 సర్వేలు చేసుకున్న తర్వాత మాత్రమే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారనే టాక్ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ కు స్థానికంగా పలుకుబడి ఉన్నప్పటికీ మోదీ ప్రభావం, రామ మందిర నిర్మాణం తర్వాత ఏర్పడిన అనుకూల వాతావరణం బీజేపీకి అనుకూలంగా మారడంతో మరోసారి బీబీ పాటిల్ గెలుపు ఖాయంగా కనిపిస్తుందంటారు స్థానికులు. ఈ మొత్తం కారణాల రీత్యా జహీరాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి, మహబూబ్ నగర్ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశమే లేదు. దీంతో ఈ 5 స్థానాలను సొపారి కింద లెక్క వేస్తున్నారనే వాదన ఉంది. అంటే బీజేపీకి 4 సిట్టింగులతో పాటు 5 దక్షిణ తెలంగాణ స్థానాలు కూడా స్వాధీనమవుతాయి. ఈ 9 స్థానాలతో పాటు మెదక్, నాగర్ కర్నూలు స్థానాల్లో కూడా బీజేపీ గాలి వీస్తోందనే వార్తలు వస్తున్నాయి. అంటే మొత్తం 9+2 11 స్థానాల్లో బీజేపీ సునాయాసంగా విజయం సాధిస్తోందని అర్థమవుతోంది.